మెంబర్స్ శివరాజయ్య గారు, నేను, అమ్మమ్మ గారు ఇక్కడ ప్రారంభించాం. తిరుగట్టు మన మందిరంలో ఒక 20 మంది సేవకులు వచ్చేవాడు, అక్కడికి 15 మంది వచ్చేవాడు. ఎంతో చక్కగా జరిగేది. దేవునితో చెప్పండి. అయితే నేను ఒకసారి ప్రవచనం కూడా చెప్పాను. ప్రవచనం ఏంటంటే, ఈ ప్రార్థన ఒక ఊరికి సంబంధించింది కాదు, ఒక గ్రామానికి సంబంధించింది కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించింది. దేవుని స్తోత్రం. కనుక మీకు చెప్పే సందేశం ఏంటంటే, ప్రసంగం చేస్తే అది వేరేగా ఉంటుంది. ప్రతి ప్రార్థన చేసే బిడ్డలు ప్రార్థన యోధులుగా మార్చబడుతున్నారు. దేవుని స్తోత్రం. ఒక్కొక్కరు దాని శత్రుకి మేషిక్కుల వల్ల ఉంటారు, కొంతమంది ఏమో ఎస్తేరు వల్ల ఉంటారు, కొంతమంది మార్త మరియలా కూడా ఉంటారు. అంటే బైబిల్లో రోడ్డు మాటలు మనకు ఉంది. ఎవరంటే బైబిల్లో మనకంటే ముందుగా ప్రార్థన చేశారు. ఎవరు చేశారు ప్రార్థన? చెప్పారు. ఎస్తేరు ప్రార్థన చేసిందా లేదా? ఎస్తేరు తెలుసా మీకు? ఎవరు ఇలాంటి క్వశ్చన్ వేసి ఇసుకిస్తా ఉంటారు. అందుకే ఇది వాక్యం చెప్పడానికి ఎవరు పిల్లలు ప్రార్థన చేసి కూర్చుంటారు. అంటే ఎస్తేరు ఎవరు? ఒక రాణి. ఆమె బైబిల్ గ్రంథంలో రాణి అయినప్పటికీ తన ప్రజల కోసం ఏం చేసింది? ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆమె చెప్పండి. నేను అనుకుంటున్నాను, ఎంకరేజ్మెంట్, మీరు ఒక్కొక్క ఎస్తేర్గా మారాలి. మారతారు లేదా? లేకపోతే నా ప్రాణమా తినుముతో ఆగు సుఖితో పోవు అలాగానే పడుకుంటున్నాను బైబిల్. ఒకసారి మార్త మరియ విషయంలో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఏసయ్య చెప్తున్న మాటకి మరియా ఏం చేస్తుంది? బా మంచిదమ్మా, నీకు బహుమతి తెలియని ముందు. ఇక మార్త ఇంకా ఎవరికి నోరు రాట్లా. అంటే పరిచర్య 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రార్థన పరిచర్య, ఆయన ప్రార్థన దగ్గర కూర్చొని పరిచర్య. రెండోది మరి వంట వండకపోతే మనకు వంట పరిచయం కూడా ఉండాలి. దేవుని స్తోత్రం. 2 కలిసే ఈ ప్రార్థన పరిచర్య. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందా? మనం తినాలి, బలంగా ఉండాలి, ప్రార్థన ఎక్కువగా చేయాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనం చేసే ప్రార్థన, ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబుని ఇస్తాడు. నేను అన్నమ్మ గారికి ఒక లిస్ట్ ఇచ్చాను. మా ప్రార్థన పరిచర్యలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రార్థన యోధులు ఉన్నారు. వాళ్ళు దగ్గర ఒక 20 మంది సేవకులు ఉన్నారు. ఎంతమంది? 20 మంది. వాడు 24 గంటలు ప్రార్థన చేసేవాడు. ఎంతమంది? ఎన్ని గంటలు? 24 hours. వాళ్ళు పూర్తిగా మినిస్ట్రీ అనమాట. ఇక ఒకళ్ళు 2 ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, ఒక అతను అయితే కారు ఉంది ఆయనకి. ఆ కారు తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రార్థన. ఇంకొక అతను అదే బ్యాంక్ జాబ్, ఒక గవర్నమెంట్ జాబ్ అయింది, అయినా సరే చేస్తూ ఉంటాడు. ముగ్గురిద్దరే అలా బయట పార్ట్ టైం చేస్తూ ఉంటారు. 20 మంది ప్రార్థనా యోధులు సేవకులు ఉన్నారు మాకు. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్పానంటే, అన్ని ప్రార్థన మనకు అనేక పరిస్థితుల్ని మార్చేస్తుంది. కనుక మనకి ప్రార్థన విషయాలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ప్రార్థన కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇగో కనిపిసుకుని చెప్పేస్తారు, ఇగో దేవుడు నీకు ఈ కార్యం చేస్తున్నారు, ఈ కార్యము చేస్తారంటే అయిపోతా. అలాగా ఒకవేళ అంటే జరిగితే జరుగుతాయి. కానీ నేను చెప్పే విశేషం ఏంటంటే, మనం అడగాలి, పొందుకోవాలి. అడుగుడి ఇవ్వండి, తచ్చుడి ఇవ్వండి, వెతుకుడి. ఇది రూట్ అనమాట, కరెక్ట్ రూట్ ఇది. ఎవరైతే అడుగుతారో వాళ్ళు తప్పకుండా దేవుడి కార్యాన్ని చేస్తారు. ఎవరైతే పొందుకుంటారో వాడేం చేయాలి? ఇంకా ప్రార్థన ఎదగ ప్రయత్నము చేయాలి. పక్క వారి కోసం ప్రార్థన చేయగలుగుతా. ఇప్పుడు నేను ఒరిస్సాలో నుండి వచ్చి చెప్పాను కదా. ఒరిస్సాలో ఉన్నప్పుడు నేను ఒక బ్రదర్ కేవీరావు అని ఈ పేరు ప్రారంభించాను. ప్రార్థన చేస్తా ఉన్నాం. చెమట కాలిపోతాయి కదా ఎండాకాలంలో ప్రారంభించబడిన ప్రార్థన ప్రేయర్ మినిస్ట్రీ, ఒరిస్సా ప్రేయర్ మినిస్ట్రీ, ఏపీ. స్తోత్రం. ఇంకొన్ని కొంతమంది ఉన్నారు కానీ చెప్తున్నాను మీకు. ఇద్దరు ప్రార్థన చేసాం. ఆ రేకుల షెడ్లోనే అక్కడ ఫ్యాన్లు తిరుగుతున్నాయి కానీ చెమట కారుతా ఉన్నాయి.
మాకు ఒక అమ్మగారు ఉన్నారు అక్కడ, అమ్మమ్మ గారిని అదే నిమ్మకాయ జ్యూస్ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ప్రతి శనివారం చేస్తామండి వాళ్ళం, ప్రతి నెల కాదు, ప్రతి శనివారం ఆ నిమ్మకాయ రసం అక్కడ పెట్టిందండి. ప్రార్థన 10కి ప్రారంభించాం, నిమ్మకాయ రసం తాగలేదు, 5 అయిపోయింది. మళ్ళీ తాగుదామని పట్టుకుంటే అవి వేడి అయిపోయింది. అంటే అంత వేడిలో కూడా, భయంకరమైన పరిస్థితుల్లో కూడా కన్నీరు కాల్చి ప్రార్థన ప్రారంభించాం. ఈ ఒరిస్సాలో ప్రేయర్ మినిస్ట్రీ, దేవుని స్తోత్రం. అలాగే ఇద్దరం ప్రారంభిస్తే 35 మంది వచ్చారు అక్కడికి. ఎంతమంది? ఎవరిని పిలవలేదు అక్కడికి. ఎన్నెన్ని ఊరు నుంచి వచ్చారు. ఆడు రోగాలు కొరకు ప్రార్థన చేశాం, వాళ్ళు వాళ్ళ ఊళ్ళో నడిపించారు. అలా సువార్త పరిచయం చేస్తే 360 గ్రామాల్లో దేవుడు ఆ పరిచయాన్ని భరింపచేశాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. అంటే 2 జిల్లాల్లో. తదుపరి 20 సంఘాలు కట్టపండి. 20 సంఘాలు చెప్పాలి, అందరూ చెప్పారు. నేను ఎందుకని ఈ పాఠాలు చెప్పినట్టు చెప్తున్నానంటే, రేపు మీరు చేసే ప్రార్థనలో కూడా మీ కుటుంబం మారబోతుంది. దేవుడి స్తోత్రం. మీ గ్రామం మారిపోతుంది. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మనము సామాన్యమైన వారము కాదు. మనం ఎవరము? దేవుని ప్రజలమై ఉన్నాం, దేవుని సొత్తు అయిన ప్రజలమై ఉన్నాం. మన దేవుడు ఏంటి, ఎక్కడున్నాడు చెప్పండి? విద్యలో ఉన్నాడా? ఓకే ఓకే, తీయండి, బయట తీయండి విద్య నుంచి. ఎక్కడున్నాడు దేవుడు చెప్పండి. ఇటు తిరగండి, ఇటు తిరగండి మీరు అమ్మా, ఇటు తిరగండి. ఎక్కడున్నాడు దేవుడు? 2-3 కూడింటే అక్కడ ఉంటాను. వాగ్దానము ఆమె చెప్పండి. నేను వాక్యమే చెప్తున్నా, నేను బయట ఒక్క మాట కూడా చెప్పను. శ్రద్ధగా వింటే మీరు గొప్ప ప్రార్థన ఎదురవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసంతో, ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడే శాసనం ఏం చేస్తా ఉంటారంటే మనకి 2 తలంపు తీసుకొస్తా ఉంటారు. ఒక విషయం చెప్తాను నేను, ప్రైజ్ ఇప్పుడే జస్ట్ ఒక 1 అవర్ సంగతి జరిగింది కథ చెప్తాను మీకు. వచ్చేవాళ్ళు వస్తారు, కూర్చుంటారు వాళ్ళు. దయచేసి వాచి వినండి. మీరు మీ సేవకులు ఒక మాట అన్నారు, మేము ఎక్కువ ప్రార్థన చేస్తానంటే వాక్యము కనిపించలేదు. ప్రార్థన ఎంత ముఖ్యమో వాక్యం కూడా అంత ముఖ్యము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో మీరు ఇలాగే విన్నారంటే 4 అయిపోతాయి. మీకు అర్థమవుతుందా? ఇలాగే విన్నారు 4వది. కరెక్ట్గా విన్నారంటే అరగంట ముగించేస్తా. నా సంగతి తెలియదు మీకు. మీరు దయచేసి వాక్యం వినండి. వింటారా? వెనుక ఉన్న విశ్వాసము ఇంతవరకు ప్రారంభించలేదు వాక్యం నేను. ఎందుకంటే ఇంకా ABCD ఎప్పుడో ఉంది మన పని. జడ్ వరకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? జడ్. ఎప్పుడు వెళ్తుంది? వచ్చినాడా? ఇప్పుడా? ఈరోజా? చెప్పండి. నమ్మను కానీ ఇలాంటి వికట ప్రశ్న చేసి నీ బుద్ధిని కలిగిస్తారు దేవుడు. జీవిస్తాం చెప్పండి. ఈరోజు చాలా సంతోషం మేము ఉంటాం. ఎందుకంటే ఒరిస్సా నుంచి వచ్చిన తర్వాత అర్థం ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. దేవుడి స్తోత్రం. పడిపోయిన చర్చిలు కట్టాడు. ఏంటి కానీ ఎడలో అనే ఉంటారు, విడిపోయిన కుటుంబాన్ని కలిపాడు. అనేక కుటుంబాల వివాహాలు జరిగించాడు. ఇల్లు కట్టాడు దేవుడు. దేవుడి స్తోత్రం చెప్పండి. కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థన ఎదురుగా ఉండాలి. ఉండవద్దా? ఒక మాట చెప్పాను కదా మీకు. ఎస్తేర్ ప్రార్థన చేసి ఎందుకు ఆమె గురించి ఎందుకు చెప్పాను నేను? ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆమె ఎన్ని పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయటం మాత్రం ఆమె కిరీటం పెట్టి కూర్చున్న తర్వాత నేను కిరీటం పెట్టుకున్నాను, నేను ప్రార్థన చేయటం ఎందుకు అని అనుకుందా? చెప్పాలి. అమ్మో నా ప్రజలు, అమ్మో నా భర్త. ఎవరు? ఆ రాజు కూడా మారి మనసు లేదు, చచ్చిపోతున్నాడు. ఏంటి కళ్ళగనేసి ఆ రాజ్యం మీద చనిపోతుంటే ఎస్తేర్ ఏం చేసిందంటే 3 రోజులు ఉపవాసం ఉంది. ఎన్ని రోజులు? వీళ్ళు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయండి. దయచేసి మీ సమస్యలకు దేవుడు జవాబుని ఇస్తాడు. మీరు వచ్చే సమయంలో కూడా ఈ ప్రార్థనకు రావడం అంటే మామూలు విషయం కాదు. మీకు అర్థమైందా? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను అంటే ఈ ప్రార్థన సమయంలో సాతాను అనేక విధాలుగా గర్వం చేస్తా ఉంటాడు. చేస్తాడు లేదా? 100 మందికి ఇందాక నేను అయ్యగారు బయటకు వెళ్ళేటప్పుడు ఒక మాట అనుకున్నాం. వర్షం వచ్చింది, చాలా వర్షం వాతావరణం వచ్చింది, మేము సంతో చెప్తున్నాం. 100 మంది అబ్బా భలే వచ్చిందా వర్షం, ప్రార్థన ఎక్కడానికి ఇది అనుకున్నాం సార్. మేబీ ఐ థింక్ ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే మీరు ప్రార్థన మాత్రం మానబాకండి. మీకు అర్థమవుతుందా?
ప్రార్థన మానేస్తే మీరు ఊపిరి లేకుండా చచ్చిపోతారు. ఊపిరి ఆడకుండా ఏమంటారు? క్రైస్తవులకు ప్రార్థనే ఊపిరి. తెలుసుకోవాలి చెప్పండి. ఇప్పుడు సాతాను ఏం చేస్తుందంటే ప్రార్థన లేదకుండా ఒదిగిపోయి బలహీనలు చేసేస్తా ఉంటుంది. నేను ఇందాక ఒక గంట క్రితం చిన్న సాక్ష్యం చెప్తున్నాను, తర్వాత వాక్యానికి వెళ్తాను. ఇంటికి 2 సంవత్సరాల నుంచి నిద్ర లేదు ఆమెకి. 2 సంవత్సరాలు 2 years అలా చింతించేది నిద్ర, టాబ్లెట్ తీసుకొని నిద్ర. నేను ఇప్పుడే వీడి ప్రార్థన చేసి వచ్చాను. దేవుడు ఆమెని పరిపూర్ణంగా ఆరోగ్యంతో నింపి నిద్రలోకి నడిపించును గాక. చెప్పండి ఆమేన్. 2 సంవత్సరాలు వస్తున్నాను వెళ్ళిపోతున్నాను కానీ ఈ రోజు ఎంత సహాయం చేశాడు దేవుడు. కనుక దేవుడు ఎవరిని ఎక్కడ నడుపుతాడో మనకి ఎవరికి తెలియదు. కనుక మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ దేవుని ధన్యుడు. మీరు ఎవరు? ధన్యుడు. దేవుని స్తోత్రం. కనుక ఒక వాక్యం చదువుకొని చేసుకుంటాం. నేను 10 మందికి కొత్త అనుకుంటా, గమనించిన తర్వాత ప్రశ్న చేస్తారు. యెషయాలో 43 వచ్చాయి, 13, 14 వచ్చాయి. అదే 3, 4 వచ్చి చదువుకుందాం. 3, 4 యెషయాలో నీకు దేవుడను అమ్మా 44 వచ్చాయి. 44 నేను దప్పిగల వాని మీద నేలను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఈ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి నాటబడిన ఎనవంది చెట్ల గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దేవుడితో చెప్పండి. ఇక్కడ యెషయాలో వాక్యం అన్నమాట. ఎవరైతే వాకింగ్ కొరకు, ఎవరైతే ఆత్మ కొరకు ఎదురు చూస్తారో, దప్పికుంటారో వారి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాను వాగ్దానము చేశాడు. ఎంతమంది ఇక్కడ ఆత్మ పొందుకున్నారు? చేతులు ఎత్తండి. ఆత్మ పొందుకున్నవాడు. ఇది కరెక్ట్గా ఇది మీకు పెడతాను అనమాట. పెడతానంటే ఇప్పుడు కాఫీ టీ చేసినప్పుడు ఫిల్టర్ చేస్తారు కదా, చేసి మంచి బ్లూ కాఫీ ఇస్తారు. మీరు వెళ్ళేటప్పుడు అలా తయారవ్వాలి. దేవిస్తుంది చెప్పండి. సిగ్గుపడవాకండి. ఎంతో మంది ఆత్మ పొందుకున్నారు, వాళ్ళ చేతులు పైకెత్తండి. మీరు పొందుకోలేదా? అన్నం గారు నేను పొందుతున్నాం, రాష్ట్రం గారు పొందుతున్నారు. దేవుడు అంత్య దినాల్లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఆత్మ పొందుకోవాలంటే ఐపీసీ వాడు ఏం చేస్తారంటే కొంచెం ఎన్నో చేస్తూ ఉంటారు. నేను అనుకుంటున్నాను, రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళకి దేవుడు ఒక వరం ఇస్తాడు. ఏంటి ఆ వరం? పరిశుద్ధాత్మనే వరం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ వరాన్ని ఆల్రెడీ పొందుకుని మనకు కొంతమందికేమో తెలియదు, పొందుకున్నామో తెలియదు. పొందుకున్నామని కొంతమంది అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ కలిగిన వారే. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఆ ఆత్మ పొందుకున్న తర్వాత మనం ఎలా ఉండాలంటే ఎండిపోయిన స్థితిలో ఉండకూడదు. మనం మీకు అర్థమైందా? ఎండిపోయిన స్థితి ఏంటండి? వాక్యం చదవకపోవటం, ప్రార్థన చేయకపోవటం, ప్రార్థన అంటే ఆసక్తిగా లేకపోవటం. కొంతమంది ఏం చేస్తారంటే అసలు ప్రార్థనకే ప్రాధాన్యత ఇవ్వడం, కొంతమంది వాక్యాన్ని ప్రాధాన్యత ఇవ్వడం. ఈ రెండింటికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఆత్మ కలిగిన వాళ్ళే. దేవునితో చెప్పండి. ఇక్కడ అందుకే 119 కీర్తన మాట ఉంది. 119, 105 వచ్చింది చదవండి. 105 త్వరగా. నా త్రోవకు వెలుగై ఉన్నది. అంతేనమ్మా. ఇంకొకరు 50 వచ్చింది 50. ఆ వాక్యం ఏం చేస్తుందంటే 50 వచ్చింది. అదే 119 కీర్తన 50. 50 వచ్చింది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది.
అంతేనమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, వాక్యమై ఉన్న దేవుడు వాక్యములో ద్వారా ఏం చేస్తాడు? మనకి నెమ్మదిని కలిగిస్తాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, వేరే కూడా చేయట్లేదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆత్మ అభిషేకం ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఒకరు రక్షణ పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే వాళ్ళకి ఎవరు ఇస్తాడా? ఇప్పుడు నేను డిగ్రీ చదివానండి, కాలేజీకి వెళ్ళి పట్టా తెచ్చుకోవచ్చు. ఏంటి, నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదివానండి, ఏమి చదవకుండా ఏమంటే ఏమంటారు? ఇస్తారా? చెప్పండి. చదవాలి, 3 years చదవాలి, 10th క్లాస్ చదవాలి, పాస్ అవ్వాలి. ఇప్పుడు రక్షణ పొందిన వాడు అందరూ పాపం నుండి, లోకం నుండి పాస్ అయిన వాడు. దేవునితో చెప్పండి, వాళ్ళు రక్షణ పొందుతారు. పొందిన తర్వాత వాళ్ళు పడిపోకుండా దేవుడు ఒక ఆత్మబలాన్ని ఇస్తాడు. దేవునితో చెప్పండి. ఆ ఆత్మబలం కలిగిన వారు ప్రార్థనలో ఎక్కువగా ఎదుగుతారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. దాంట్లో నేను కూడా ఒకరిని 89 సంవత్సరంలో నేను రక్షణ పొందాను. ఏమండి, 89 పొందాను నేను. ఎన్ని? 89. ఇక్కడ కొంతమంది పుట్టే ఉంటారు. ఐ థింక్ రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు డైరెక్ట్గా సేవకులు అభిషేకం చేస్తున్నారు కదా, సువార్తరాజు గారు అలాగా అభిషేకం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఆత్మతో నింపాడు. దేవుని స్తోత్రం. నేను భాషలో మాట్లాడి ఇక నాలో ఉన్న ఆత్మ ద్వారా ప్రార్థన చేసుకొని, ప్రార్థన ద్వారా ఎదిగి నేను 89 నుంచి ఇప్పటి వరకు దగ్గర చాలా సంవత్సరాలు అయిపోయింది, లెక్క పెట్టలేదు. ఇప్పటి వరకు ఆత్మతో నడిపించబడతాను. నాకు దేవుని స్తోత్రం. ఇప్పుడు చదవండి, ఇప్పుడు వాక్యం పెడదాం. రోమపత్రిక 8 వచ్చినాము. రోమపత్రిక 8:14 వచ్చి చదవండి. 14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎవరు? దేవుని కుమారులై. ఎవరు దేవుని కుమారులై ఉంటారు? దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నడిపించబడాలంటే దేవుని ఆత్మ పొందుకోవద్దా? ఏమా పొందుకోవాలి. నేను పొందుకున్న తర్వాత నేను ప్రార్థనలో నడిపించబడ్డాను. అప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టా. ఏమని? కింద చదవండి. 15 వచ్చాను. దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని. హల్లెలూయా. మన పరిశుద్ధాత్మ దేవుని మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉండి రక్షణ పొందుతారో వాళ్ళు అబ్బా తండ్రి అని ఎవరు చెప్పమైన ప్రార్థన చేస్తారు. నేను ఒకే స్థలంలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నవాడు నాకు చేయమని వాడు లేదు. ఎవరు అక్కడ వరిశాలో అక్కడ ఆత్మ పొందుకున్న తర్వాత ఒక ఇసుక దిగుల మీద కూర్చొని, ఆ ఇసుక అక్కడ పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను ఆత్మ ద్వారా. దేవుని స్తోత్రం. అనేక రాత్రులు కన్నీటి కాలుతూ ప్రార్థన చేసిన వాడిని. అబ్బా తండ్రి, నీ చిత్తం మీద నాకు జరిగించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన చిత్తానుసారంగానే ఏం చేశాడంటే, నువ్వు సువార్తకుడిగా అభిషేకించబడుతున్నావు అని అభిషేకించి ఆ ఒరిస్సా రాష్ట్రంలోనే దేవుడు ఏం చేశాడంటే ఒక సేవ పరిచయాన్ని ప్రారంభించాడు. అదే ప్రేరణ దృష్టి ఒరిస్సా క్రూసేడ్ని ప్రారంభించాం. ఇద్దరుగా చెప్పాను కదా, ఒక బ్రదర్ నేనని, ముగ్గురు అయ్యాం. వరి అతను అలాగా ప్రార్థన ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 365 గ్రామాలను ప్రభు సువార్త ద్వారా ఏంటి నింపేశాడు. దేవుని స్తోత్రం. మీకు షార్ట్ కట్ చెప్తా, టైం లేదు కనుక 365 గ్రామాలు మేము మోటార్ సైకిల్ మీద, ఆటో, నడుచుకుంటా వెళ్ళి సువార్త పరిచయం చేశాం. విత్ పత్రికలు అనమాట. ఇరాన్ పత్రికలే, ఏసై పత్రికలు. మీకు అర్థమైందా? ఎప్పుడు ప్రారంభమైంది? 1989లో ఆత్మ పొందుకున్నప్పుడు ఈ సువార్త పత్రికలను మేము ఊరున్న ఇంటింటిన ప్రకటించినప్పుడు దేవుడు అలాగే ప్రారంభపూర్వకంగా 20 సంఘాలు కట్టాడు. దేవుడితో చెప్పండి. ఒక చిన్న మాట చెప్తున్నా. నేను ప్రార్థన చేసేటప్పుడు ఒక అతను బ్రాహ్మణ, అంటే నేపాలి అతను నా పక్కనకి వచ్చి, అంటే ఆత్మ ప్రార్థన చేస్తా ఉండే నైట్ వచ్చి ఒక మాట అడిగాడు. ఆయనకు హిందూ అన్నమాట. ఏంటి విలియం, ఏంటి నువ్వు ఈ ఒంటరిగా ఉండి
ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసుకుంటున్నాం. ప్రార్థన చేస్తాను ఇదే అది ప్రార్థన కూడా తెలియదు. ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నావు, నీ పిచ్చి పట్టిందా అంటున్నాడు. నేను అన్నాను, అరే నా పిచ్చి కాదు, నేను నా దేవుడితో మాట్లాడుకుంటున్నాను. ఎవరితో? దేవుడితో మాట్లాడుతున్నాను. ఆత్మలో ప్రార్థన చేస్తానంటే రోజు వచ్చేవాడు చూసేవాడు అలాగ వచ్చి ఒకరోజు నాతో కూడా కూర్చున్నాడు, నాతో కూడా మాపించాడు. ఈ రోజు 3 సంఘాలకు కాపరయ్యాడు ఆయన. దేవుడి హల్లెలూయా. ఈ రోజు నీ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు నీ భర్త మారడానికి ఇదే నువ్వు నిజంగా మొదలుపెడితే నీ భర్తను మార్చేస్తాడు. దేవుడి స్తోత్రం. నిజంగా మొదలుపెడితే అన్ని జీవితాన్ని కూడా మార్చేస్తాడు. హల్లెలూయా. నేను మిలిటరీ నుంచి ఆయాపురం మిలిటరీ మీకు చెప్పలేదు, మిలిటరీలో ట్రైనింగ్ అయ్యి రిజైన్ చేసి వచ్చిన వాడిని. నేను అనుకున్నాను నా దేశం కొరకు నేను నా ప్రాణం పెట్టి ఏదో చేద్దాం అనుకున్నా. అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడంటే రిజైన్ చేసి వచ్చాను. ఆయన నీవు నా సేవకునిగా నా పని మాత్రం వాడబడతామని రిజైన్ చేయించి దేవుడితో నడిపించేశాడు. నేను అనుకున్నా ఒకప్పుడు దేశాన్ని మిషన్ గన్తో కాల్ చేసి ఎవరిని శత్రువుని ఏదో అనుకున్నా. ఈ రోజు దేవుడు బైబిల్ అనే గన్ను దేవుడు నాకు ఇచ్చి ప్రతి సాతాను పీటుని కాల్ చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందా? షార్ట్ కట్ చెప్పేస్తున్నాడు. ఒక ప్రార్థన ఎదురు ఒక మంటలాగా ఉండాలి. ఎవరు ఉండాలి? మంట. నువ్వు ప్రార్థన చేస్తే సాతాను పారిపోవాలి. కొంతమంది ప్రార్థన చేస్తే సాతాను వచ్చి ఎత్తి మీద కూర్చోండి. నిజమే, నేను బాగా చెప్తాను. ఎందుకని రావాలి నీ దగ్గరికి ఎందుకు వస్తుందంటే నీ దగ్గర ప్రార్థన శక్తి. నువ్వు దేవుని బిడ్డమే కానీ ఎలా ఉన్నావంటే నువ్వు బుద్ధి లేని కన్నికలా ఉన్నావు. ఎలాగా? రక్షణ పొందావు, ప్రార్థన లేదు, ఆత్మ లేదు. ఏమలాము ఉందా? నువ్వు ఆత్మ కలిగి ఉంటే, రక్షణ పొంది ఉంటే ఆ దేవుడు ఏం చేస్తాడు? నీలో ఉండి నువ్వు చేసే ప్రార్థనకి జవాబుని ఇస్తాడు. దేవుడితో చెప్పండి. నేను చెప్పాను ఒకసారి సాక్ష్యం, ఇక్కడే చెప్పినట్టు ఎక్కడ ఉన్నాను. నేను అలాగే ఆత్మలో ఎదుగుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గదిలో మంచంగా ఉండేది. ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేసి అలసిపోయినాను, బాగా అలసిపోయి అలా పడుకున్నాను. పడుకున్నప్పుడు ఇలా పడుకున్నప్పుడు ఒక పెద్ద రూపంలో దెయ్యం వచ్చి నా మీద ఇక్కడ గుండె మీద కూర్చొని ఎక్కడికా నువ్వు వెళ్తావు, ఏంటి ప్లాన్ చేస్తామని త్రిశూలం పెట్టి ఇక్కడ పెట్టి వార్నింగ్ ఇచ్చింది. నాకు నిజంగా జరిగింది, కలగాదు. పడుకొని ఉన్నాను ప్లాన్ చేసి ఒక బెడ్ మీద త్రిశూలం పెట్టి అలాగే అది నువ్వు ఎవరు అంటే నేను కలకత్తా కానిరా అంటే ఒరిస్సాలో ఉన్నాను. నిన్ను ఏ హెల్త్ ఎక్కడ అనేసి అలా పెడితే నేను అన్నాను, ఓహో నువ్వు అలా అదే నేను జీవము కలిగిన దేవుని సేవకుని. దేవుని స్తోత్రం. ఆ పడుకున్న స్థితిలోనే రాగుండి ఒక్క తను ఇద్దరు తంతే అది ఎక్కడ పడిన పోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ పడిన పోయింది. దేవుని కలిగిన నీవు కాల్ చేస్తామంటే ఎవరు నీకు వ్యతిరేకంగా ఉన్నది, నువ్వు లేదు. హల్లెలూయా. మనం ఎవరు చెప్పండి, చెప్పాలి. సార్ గారు చెప్పారు ప్రార్థన యోధులు. మనం పోరాడేది ఎవరితో పోరాడుతున్నాం? ఎవరితో? నేను సుమతతో పాడుతున్నాను. ఇప్పుడు అందరూ పోరాడుతున్నారు, ఒకరికొకరితో అనుకుంటున్నారు, చెప్తున్నారు. మనిషితో పోరాడకూడదు. మనం ఎవరితో పోరాడాలి? దేవునితో. మీరు బ్యాలెన్స్ తప్పి మాట్లాడబాకండి. దురాత్మలు ఆకాశంలో ఉన్న నేను చెప్పాను ఒక్క కన్నులంటే ఎక్కడ పోయిందో పోయింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అది దగ్గరికి కూడా నా దగ్గరికి రాలేదు. ఒకవేళ నేను ఉంటే మాత్రం అది పారిపోతుంది. దేవునితో చెప్పండి. ఎందుకంటే నేను కాదు శక్తివంతుడిని, నాలో ఉన్న దేవుడు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి కలదు. దేవునితో చెప్పండి. ఎందుకంటే అది కాపాడుకుంటే ప్రయత్నం చేస్తాను. అది కాపాడుకోవాలంటే ఏంటంటే ఒక మాట చెప్తున్నాను, మనం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడాలి. మీకు అర్థమవుతుందా? ఆత్మ కలిగిన వాడు ఆత్మలో ఎదగాలంటే ఏముండాలి చెప్పండి? ఏముండాలి? కత్తి శక్తి ఉండాలా? పువ్వులు ఉండాలి. ప్రేమ. దేవుని స్తోత్రం. ఆ ప్రేమ దేవుడు ప్రేమ చూపిపోయి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ అంత దినాల్లో తెలిపారు ఒక ప్రవచన వాక్యం మీకు. ఆత్మ కలిగిన వాడు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుతూ ఉంటే సాతాను వచ్చి ఏం చేస్తామంటే గరిమిడి చేస్తా ఉంటే ప్రేమను చలాట ప్రయత్నము చేస్తా ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చే ముందే చెప్తున్నాను, అక్కడ ప్రేయర్ స్టార్ట్ చేసాం. ప్రార్థన స్టార్ట్ చేసాను.
మా ప్రయత్నంలో దూరింది సైతాన్. దూరి మాకు వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టింది. ఇక అంటే ప్రయత్నంలోనే దూరింది. ఎందుకు ఆమె అయితే కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఒక ఆమె ఉంది, పేరు మేరీ. పని చేస్తామండి. ప్రార్థన అంటే కొంచెం ఆసక్తి ఉండదు. కొంచెం కూర్చొని మంచిగా మామయ్య అంటారు, నన్ను ప్రేమగా ఉంటుంది. కానీ ఆమె దూరి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు నేను అనుకున్న, నాకు జాలి అనిపించింది. ఏంటంటే అయ్యో నా సహోదరి, నా ప్రార్థన ఎదురాదు, ఆమెను ఏం చేయాలి, నేను ప్రేమించాలి. ఆమె ప్రేమించి ఆమె కొరకు ప్రార్థన చేశాను. మా ఇంటికి పిలిచి భోజనం పెట్టాను, ఇంట్లో గంట ప్రార్థన పెట్టాను. భోజనం చేసిన తర్వాత ఆమెలో ఒక మార్పు వచ్చింది. దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్పానంటే, మన ఇంట్లోనే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటి, మన ఇంట్లో ఇంటింటికి గొడవ పెట్టచ్చు. మీకు అర్థమవుతుందా? అప్పుడు దాన్ని జయించాలంటే కత్తులు సుత్తులు ఇష్టం కాదు. ఏమి ఉండాలి? ప్రేమ అనే ఆయుధం ఉండాలి. దేవుని చెప్పండి. ప్రార్థన ఉండాలి ముందు మీ దగ్గర, ఎక్కువ చేస్తున్నారు. ప్రేమ అనేక దోషాన్ని తప్పుద్ది, పక్క కలహాన్ని. ఇప్పుడు సాతాను వేసి వేషం ఏంటంటే ప్రేమ లేకుండా చేసేస్తున్నాడు. నువ్వేంట నేనంత భార్య భర్త అనుకుంటే పర్లేదు. దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తే కూడా అందరూ ఐక్యత కలిగి ప్రార్థన ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్కరు ప్రేమ కలిగి ఐక్యత కలిగి 133 కీర్తనలో ఒక మాట ఉంది కదా, సహోదరు ఐక్యత కలిగి నివసించుగా ఎంత మీరు మనోహరం అంటే అక్కడ ఏముంటది, ఆశీర్వాదాలు దిగి వస్తాయి. జీవిస్తున్నప్పుడు దేవునికి దీవెనలు వస్తాయి ఆ ఇంటికి. ఎందుకంటే ఆ ప్రేమ స్వరూపమైన దేవుడి చదువు దేవుని బిడ్డగా మీరు ప్రార్థన ఎదురుగా ఉండబట్టే. దేవుని స్తోత్రం. ఇది కూడా ఇబ్బందులు ఉంటాయి మనకి. డబ్బులు ఈరోజు ఉందో రేపిస్తాడు దేవుడు అనుకోవాలి అంతే. దేవుని స్తోత్రం. కానీ డబ్బు ఉన్నా లేకపోయినా ఈ సేవకులు బట్టి నేను గర్విస్తున్నా. సువార్త పరిచయం చేస్తున్న సేవకులు ఏమున్నా సరే దేవునికి ముందు పెట్టే సేవకుడు ఆయన. దేవునితో చెప్పండి. సువార్తరాజు గారిని బట్టి తప్పని బట్టి అందరూ ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆ ప్రార్థన సాక్రిఫైజ్ అంటారు. సాక్రిఫైజే ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి నడిపించింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సాతాను వ్యక్తి ఒక మాట చెప్పి ముగిస్తా, సమయం అయిపోయింది. ఇక్కడ బ్రహ్మదేవులనే ఈ ప్రార్థన ప్రారంభించాం మేము. అంటే నేను, సుభద్రాజు, మన సహోదరుడు స్వామి గారు కొన్ని ప్రార్థన పెడుతూ ఉండేవాళ్ళు. ఎక్కడికడుకో సామాన్ కోట అయితే 20 ప్రార్థన టీం ఉన్నాయి, అక్కడికి వెళ్తా ఉండేవాళ్ళు. అక్కడ చేస్తా ఉండి ఒకరోజు బాగా డెవలప్ అయిపోయింది. మేము 20 ప్రార్థనలో టీం మెంబర్స్ కొన్నాం. ప్లస్ ఇక్కడ 12 గంటల ప్రార్థన ప్రారంభించాం. ఇక్కడ చేస్తున్న సమయంలో సాతాను ఏమైందంటే వాడు కనుగొట్టింది, ఆయన వీరు కానీ ఇక్కడ ఉంటే మొత్తం ఊరంతా మారిపోతే సేవకుని మార్చేస్తాడు అనుకున్నావు ఏమో. కానీ నన్ను ఏం చేసిందంటే నిర్మూలన చేయాలని నా గదిలోకి వచ్చే నన్ను చంపాలని ముక్కలు చేయాలని ఏంటి చెప్పాను. నేను ఒక దర్శనం కలిగిన చెప్పినప్పుడు కన్యాలని అది వేరే రూపంలో వచ్చింది. ఒక 10 మందిని తీసుకొచ్చింది. ఆ గ్రూప్ని తీసుకొచ్చి డైరెక్ట్గా అంటే దాన్ని ఏమంటారు చెప్తే మీకు అర్థం కాదు. ఒక దర్శనం వచ్చింది నాకు తర్వాత. అంటే ఆ దర్శనము అర్థం కావాలంటే ఒక్కళ్ళలోనంటే 8 దెయ్యాలు ఉంటాయి. చెప్పాలి మీరు అయ్యారు చెప్పాలి. 2000 దెయ్యాలు ఉంటాయి. ఇన్ని నీకు అర్థం కాదు. బైబిల్ మాట ఇది. వాళ్ళు ఆ శానం పట్టుకొచ్చేసింది. అర్థమవుతుందా? తీసుకొస్తే ఇక నేను పడుకున్నా, ప్రార్థన చేసి అలసిపోయి ఉన్నా, పడుకున్నాను. నువ్వు అలా కాదరా, నువ్వు ఎక్కడికిన్నా నువ్వు నన్ను బాగా నలపడుతున్నావు, ఈ రోజు నేను ఎలాగైనా చేస్తా అనుకుంది. కానీ 3 ముక్కలు చేసేసింది ఏడు. అర్థమైందా? బయటగా చెప్తున్నా. 8 ముక్కలు 3 ముక్కలు ఎక్కువ చేద్దాం అనుకుంది. కానీ ఏక దేవుడు ఏం చెప్పి ఏకం దేవుడు దానికి అందరం కూడా దేవుని స్తోత్రం. వచ్చిన తర్వాత నాకు చీకటి, ఆ సాతాను నన్ను చూస్తే భయపడతానేమో, చీకటి లైట్ ఆర్పేసి మామూలుకి వచ్చాడు. 3 ముక్కలు అయిపోయింది. మొత్తం కలత కొట్టినట్టు ఏంటంటే ఇదంతా చీరిపోతుంది. లాస్ట్ నాకు అనిపించింది ఇదేదో బలంగా వస్తుంది అని. నేను చెప్పాను కదా, బిఎస్ఎఫ్ బాడీ సెక్రటరీ పోస్ట్ నుంచి వచ్చినాడని, ఇక లాభం లేదని నన్ను రక్షించుకోవాలని. అదే చెయ్య అలా ముక్కలు అయిపోతుంది. ఏదో నాకు బాధ అనిపిస్తుంది. గట్టిగా ప్రాణం చేసి ఆ
నా మీదకి వచ్చిన సాతాను ఉన్నాడు, ఒక మనిషి వచ్చాడు, నిజంగా మనిషి వచ్చాడు, వాడిని వాటేసుకున్నా. దేవుడితో చెప్పండి, చక్కగా ఆయన ఐ లవ్ యూ రా అని వాటేసుకొని వాడిని ఏం చేశాను అనుకున్నారు? దోసుకుని వెళ్ళి ఒక్క తల్లిదండ్రి అంతే, ఈ చేయి పని చేయట్లా చెప్తున్నాడు. డోర్ ఓపెన్ చేసి ఉంది, ఒక దండ ఇక్కడ నుంచి అక్కడ పడ్డారు. అక్కడ ఒక పూలకొండలు ఉన్నాయి, అక్కడ పూలకొండ మీద పడి పూలకొండ ఇరిగిపోయింది. దేవునితో చెప్పండి. వానికి వచ్చి మరి నా లైట్ వేసుకొని చూస్తే నా చెయ్యి అంతా డ్యామేజ్ అయిపోయింది, కానీ బ్రతికే ఉన్నా. దేవుని స్తోత్రం. చెయ్యి అంతా ఏమైంది? అక్కడక్కడ వాడేసుకున్నాం కదా ప్రేమ కదా ఆ వాడిని, ఆ కొడవలు నాకు మొత్తం కోసేసింది అనుకుంటా. మొత్తం బ్లడ్డే, 2 లీటర్లు బ్లడ్ పోయింది. చచ్చిపోతాం అనుకుందని నన్ను దేవుడు బ్రతికించాడు. దేవుని స్తోత్రం. ఆసుపత్రిలో నేను 3 నెలలు కూడా లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రాణం చేసేవాడు మీద సాతాను ఏం చేస్తుంది? ప్రాణం చేయనివాడి దగ్గరికే రాదు, ఎందుకంటే ఆడవాడే కదా. కానీ నువ్వు నాతో అక్కడ వస్తావు కదా, అక్కడే ఉండు, హ్యాపీగా ఉంటుంది. ఆడనేం ముట్టుకోదు. దాని శత్రుకు వేసి కబిదుని ఎందుకు కలిసి మాకు వేసారు చెప్పండి? ఎందుకు వేశారు చెప్పాలి? ముగించేస్తున్నా. ఎందుకని? వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళకి ఏంటి గర్భిణి ధర శిక్షించేస్తున్నారు. రాజు కూడా మారిపోయాడు. ఎవరు? తెలుగు మారిపోయాడు. బాబాయ్ మేము కూడా మారుతామని చెప్పి వాళ్ళు దూరి సింహాల భూమిలో పడేస్తే దానియేలు సింహాల భూమిలో కూడా ప్రార్థన చేశాడు. తెలుస్తా చెప్పండి. హల్లెలూయా. ఒక పాట ఉంది. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోహాను కాచిన జల ప్రళయమును కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి పాడనా స్వర్గదీపం భజించి పొగడనా స్వామి. స్తుతి చేసి పాడనా స్వర్గదీపం సమరయతీని కరుణతో బ్రోచిన సచ్చరితుడను నీవే కదా. సమరయతీని కరుణతో బ్రోచిన సచ్చరితుడను నీవే కదా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా. మాట్లాడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి పాడనా స్వర్గదీపం భజించి పొగడనా స్వామి. స్తుతి చేసి పాడనా స్వర్గదీపం. హల్లెలూయా. మిస్టర్ మిమ్మల్ని పిలుస్తున్న దేవుడు దానియేలు శద్రక్ మేషక్ అబేద్నెగోలారా, నా ప్రియ ఎస్తేరులారా, దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. మీరు భయపడబాకండి, ధైర్యంగా ఉండండి. ఎన్ని శోధనలు వచ్చినా, ప్రార్థనకి ఆటంకాలు వచ్చినా నిలబడండి అంతే. దేవుడి మీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం.
వాక్యం ఉంది కదా, కొండలు తట్టి మాకు అన్ని ఎత్తున్నాము. ఎక్కడ సహాయం వచ్చిందంటే ఆయన భూమి ఆకాశాలను గురించిన వాడు. దేవుని స్తోత్రం. నీకు కావాల్సినవి ఇస్తాడు ఆయన. అది నువ్వు పర్ఫెక్ట్ గా నువ్వు ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? ఆత్మ ద్వారా ప్రార్థన చేయగలగాలి. ఒకవేళ ఆత్మ పొందుకోకపోతే, రక్షణ పొందుకోకపోతే, నేను సేవకుడిగా చెప్తున్నాను, రక్షణ లేని వారికి ఆత్మనివ్వడు కనుక బాప్తిస్మం తీసుకోండి. తీసుకున్న వాళ్ళు ఉంటే ఆత్మ పొందుకుంటే ప్రార్థన చేయండి. ఒకవేళ రక్షణ పొందకపోతే బాప్తిస్మం తీసుకొని బిడ్డగా ఉండండి. దేవుని స్తోత్రం. నేను ఈ దెబ్బ తగిన తర్వాత ఒక ఒంటి చేతులతో ఎక్కడికి అనుకున్నారు, ఒకే చేయి పని చేసేది. చివరి పడి వెళ్ళిపోయాను. 2 నెలలు ఉన్నాను అక్కడ. ఆ 2 నెలల్లో ఒక కుటుంబంలో నన్ను ఎంతో ప్రేమించారు. నాకు ఏం చేశారంటే పరిచయం చేశారు. నేను పడుకున్నాను అక్కడ. పడుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను ఇక్కడికి చివరి పాటు అనిపించింది, పడుకుంటాను కాదు, బ్రహ్మదేవుడు వచ్చి ప్రాణం చేయి ఉన్నాడు. ఒంటి చేతిలోనే బైబిల్ పట్టుకొని మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి 14 మంది బాప్తిస్మం తీసుకున్నారు అక్కడ. ఎంతమంది? ఆమె చెప్పండి. ప్రార్థన చేసేవాడికి నిద్రతో రానివాడు దేవుడు, పోనేవాడు. ఒకవేళ నిద్రపోతున్నామంటే యోనా టైప్ అనమాట. ఎవరిలాగా? అది పోతే పోయారు. ఎవరు మా కుటుంబంలో పోతే పోయారు అని యోనా పడుకున్నాం అనుకో, నీతో ఆతో పాటు నువ్వు కూడా పోతావు, మునిగిపోతావు. కనుక నీవు ఈ రోజు నుంచి ఎవరైతే నీ కుటుంబంలో రక్షణ పొందలేదో వారి కొరకు ప్రార్థన చేస్తారు. లేదా నిర్ణయించుకోండి. ఒక దాన్ని ఏమంటారు, డిసిషన్ తీసుకోండి. నేను ప్రార్థన ఎదురాలి, రక్షణ పొందాలి, నా కుటుంబం అంతా రక్షణ పొందాలి. ఆమె చెప్పండి. ఆ ఉద్దేశం ఏంటండి? ఇది మా ప్రార్థన యూత్ లెక్క ఏంటి, మెయిన్ గోల్ అనమాట. మీకు అర్థమైందా? ఇక్కడ కూడా ప్రేయర్ మినిస్ట్రీలో ఒక్కొక్కరు ఏంటంటే దానే లాగా ప్రార్థన చేయాలి, ఒక్కొక్కరు ఎస్టే లాగా చేయాలి, ఒక్కొక్కరు రూత్ లాగా నమ్మకంగా పరిచర్య చేయాలి. దేవుని స్తోత్రం. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ ప్రేయర్ మినిస్ట్రీ అనుకుంటున్నాను చాలా పెద్ద పరిచయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇక ఇది స్టార్టింగ్ ఇక్కడ అనుకుంటున్నారు మన అయ్యగారు, ఇది ఎక్కడికెక్కడికి పాకే దాకా ఉంది. దేవుని స్తోత్రం. ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెన్నై గారు కూడా కొంచెం మంచి అభిషేకం నింపబడ్డారు. ఆమె చెప్పండి. ఇప్పుడు ఆయన కొంచెం ఇప్పుడు చెప్పేస్తున్నారు. ఏలోకి వెళ్ళారు, BCలోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఆయన గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఆమేన్. అలాగే అల్వాడ్సన్ గారు ఉన్నారు, జ్యోతి గారు ఉన్నారు, అన్నారు సీనియర్ సీట్లు మాకు అక్కడ. మీరు కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ద్వారా దేవుడు అనేక మందిని దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు ఈ మాటల చేత దీవించదు కాక ఈ సమయాన్ని మరలా అధ్యక్షుల వారికి ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా.